ప్రజెంట్ నెట్‌ఫ్లిక్స్ అదేవిధంగా లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉన్న మూవీ 'వుమెన్ ఆఫ్ ద హవర్'. ఈ మూవీ 2023లోనే వచ్చింది. ప్రెజెంట్ అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 35 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో కొన్ని చోట్ల రొమాంటిక్ సీన్స్ అవి ఇవి ఉంటాయి. కాబట్టి ఈ మూవీని సింగిల్‌గా మాత్రమే చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ అయితే యావరేజ్‌గా ఉంటుంది. ఒక్కసారి ఈ మూవీ అయితే చూడడానికి ట్రై చేసేయండి. మెయిన్‌గా ఈ మూవీలో కొన్ని థ్రిల్లర్ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో ఆ థ్రిల్లర్ సీన్స్ మాత్రం తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మూవీలో ఉన్న స్టోరీ అయితే కొన్ని రియల్ సంఘటనలు ఆధారంగా చేసుకొనే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. సో ఫైనల్‌గా మూవీ అయితే యావరేజ్‌గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరోయిన్ ఉంటుంది. తినైతే యాక్టరు అవ్వాలని అనుకుంటుంది. దానికోసము చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో ఒక వ్యక్తి అయితే పరిచయం అవుతాడు. ఈ వ్యక్తి ఒక సీరియల్ కిల్లరు. ఈ సీరియల్ కిల్లరు పరిచయం అయినప్పటి నుండి హీరోయిన్ ఎలాంటి ప్రాబ్లంలో పడుతుంది, ఆ సీరియల్ కిల్లరు ఎవరిని ఎలా చంపుతాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. మూవీ స్టార్టింగ్ అయితే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. మెయిన్ కాన్సెప్ట్లోకి అంటే ఆ సీరియల్ కిల్లర్ ఉంటాడుగా, అతను ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుండి మూవీ అయితే కాస్త ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. ఆ సీరియల్ కిల్లర్కి హీరోయిన్కి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా బాగానే చూపించారు. ముఖ్యంగా ఆ సీరియల్ కిల్లర్కు సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన సీన్స్ని అయితే బాగానే చూపించారు. కాకపోతే ఈ మూవీలో మెయిన్గా స్క్రీన్ ప్లే అనేది కాస్త డల్గా ఉంది ఫస్ట్ హాఫ్లో. దాంతో మూవీ అయితే కాస్త బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంది. సో ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.